సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయన్నారు. జడ్జిలు వారి కుటుంబ సభ్యులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. వాళ్ళు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని, ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేశారని చెప్పారు. అయినా వారిని వదిలిపెట్టం, కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మహిళలు ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరన్నారు. సొంత తల్లిని చెల్లిని తిట్టిన వారిని జగన్ ఏం చేయలేకపోయారన్నారు. మీ తల్లిని చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్టు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు. జరుగుతున్న సిచ్యువేషన్స్ అని మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్టులు పెట్టడం కానీ, మహిళల్ని కించపరిచే విధంగా కానీ, అదేవిధంగా క్యారెక్టరైజేషన్ చేయడం కానీ, అతి నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళకి కొంతమందిని ఈ మధ్యకాలంలోని చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కొంతమందిని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే దీని మీద ఎవరైతే వెళ్ళకూడదో, ఎవరైతే నోటి నుంచి, నేను చాలా సందర్భాలు చెప్తుంటాను, కొన్ని పదాలు కొంతమంది నోట్ల నుంచి వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఇక్కడ ఏదో రాజ్యాంగం సరిగా నడవట్లేదని, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం సరిగా ముందుకెళ్ళట్లేదని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు వెళ్ళిన నాయకులకి నాకు ఒకటి సూటి ప్రశ్న. అక్కడికి వెళ్ళిన నాయకులు ఎవరైతే ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళారో అక్కడ నాయకులకి ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెడుతున్నారో కనీసం తెలుసా? ఇది నాకు సూటి ప్రశ్న. ఎందుకంటే అందులో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇంకా పెద్దలు చాలామంది, ఇంచుమించు 4-5 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిన్న అక్కడికి వెళ్ళి వీళ్ళు మాట్లాడిన సందర్భం కూడా మేము చూసాం. కాకపోతే ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే, అరే తప్పు చేసిన ఈడియట్స్ని మేమందరం కూడా మరి నీచంగా మాట్లాడుకోలేని పరిస్థితి, కనీసం షేర్ చేసుకోలేని పరిస్థితుల్లోని సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటే అటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లి సాల్వా కప్పి సన్మానం చేస్తారా? ఒకసారి మీరే చెప్పండి. ఒకసారి ఈరోజు చూస్తూ ఉంటే మాకు షాకింగ్ న్యూసెస్ అనమాట. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నేరస్తులు రాజకీయ ముసుగులో ఉన్మాదాన్ని సృష్టించడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మీద పడి ప్రజల్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకు కనిపించింది.